ఇక ఇందిరమైలలో హౌసింగ్ అధికారి ఏఏ వెంకన్న చేతివాటం చూపించారు. సిద్దిపేట జిల్లా రూరల్ మండలంలో వెంకటాపూర్ గ్రామాన్ని పైలట్ గ్రామం కింద పరిగణించారు. గ్రామానికి వచ్చిన 18 ఇందిరమ్మ ఇండ్లకు పనులు మొదలుపెట్టారు మేస్త్రి వెంకటయ్య. హౌసింగ్ అధికారి వెంకన్న మేస్త్రి వెంకటయ్యకు ఫోన్ చేసి లంచం డిమాండ్ చేశారు. ప్రశ్నించిన మేస్త్రి వెంకటయ్యను దబాయించారు. ఒక్కో ఇందిరమ్మ ఇంటికి 5,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మేస్త్రి హౌసింగ్ ఎన్ని కడుతున్నావా ఇండ్లు? హౌసింగ్ దాదాపు ఒక 18 దాటినాయి. 18 ఇండ్లు. నేను పెద్ద సార్నయ్యా, బిల్లులు ఇచ్చే పెద్ద సార్ను. సార్ అదే 18 దాటినాయి సార్. 18 కడుతున్నావు, కనీసం సార్ను కలుస్తానేది బుద్ధి జ్ఞానం అనేది ఏమన్నా ఉన్నదా నీకు? సార్ నాకు అవి తెలియదు కదా సార్. మరి తెలియకపోతే నన్ను తెలుసుకోవాలి. నీ పేరు నాకు తెలియదు కదా సార్. సార్ నీ పేరు? నా పేరు వెంకన్న సారు. నాకు తెలియపాయ మరి. వెంకయ్య సారు అంటారు. మీ సెక్రటరీ మీ అందరికి తెలిస్తే నేను ఎందుకు తెలియదు నీకు? నేను అడుగుతానే, మా అమౌంట్ అడుగుతానే నేను ఊకున్నా. నేను విన్నావా? అవు ఇప్పుడు కాదయ్యా, ఇంటికి ఒక్కొక్కరు 5,000 10,000 అట్లా ఇస్తారు. కనీసం మరి సార్ ఉన్నాడు, సార్కి ఇవ్వాలి ఏమన్నా అనేది అడిగేదాకా చూస్తారా? మాకేమది కదా సార్ అవన్నీ. మళ్ళీ మాకు ఈ రేట్లు కూడా తక్కువ రేట్లు. బయట ఊరు నుంచి వచ్చే వాళ్ళంతా గోడల మీద పనులు పట్టుకున్నాం. అన్ని మాదిగిన పని చేయాలి. నువ్వు ఏం లేదు సార్. ఇంకా అవి పునాదుల మీదనే ఉన్నాయి. ఇంకా అవి ఈ సంవత్సరం అయినా వాళ్ళు కట్టే మాదిరిగా లేదు. ఏమున్నా నడుస్తున్నాయి. నీకు 3 నడుస్తున్నా కదా. అవును, ఇంటికి 5 చొప్పున ఒక 25,000 తీసుకొని రా. మేము పట్టుకునేది తక్కువ రేటు అవే. నువ్వు గవర్న అనుకోవద్దయా. నీకెందుకు? నీకు ఏదైనా అయితే నేను ఉన్నా కదా, ఏదైనా అయితే నేను ఉన్నా కదా. ఇప్పుడు నేను రేపు 12 వరకు వస్తా. 12 వరకు రేపు బ్లాక్ ఆఫీస్ తెలుసు కదా నీకు? తెలుసు. ఆ బ్లాక్ ఆఫీస్ కడికిరా. సరే అందులోనే ఉంటా నేను. ఓకే సార్. లేకుంటే ఇలా 4కి రా. 4కి బ్లాక్ ఆఫీస్కి వచ్చినా ఉంటా నేను. రావురూక్ల, రావురూక్ల, రాఘవాపూరు, పుల్లూరు ఇవన్నీ తిరిగి వస్తున్నా. మాది పుల్లూరే, మా ఊరు పుల్లూరేనా? విన్నావా? సరే సార్. ఇవాళ 4 గంటలకు రా. ఇవాళ వీలు కాదు. అంతా నేను మరి రేపు రా. నేను సిటీస్ ఉన్నా, మా బిడ్డ దగ్గర పోయినా. సరే రేపు రావయ్యా. సరే వచ్చినాక. ఇదే నంబరా సార్ నీది? ఇదే నంబర్. ఓకే మంచిది. రైట్. అది ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో హౌసింగ్ ఏఈ వెంకన్న, సిద్దిపేట జిల్లాలో హౌసింగ్ ఏఈ వెంకన్న మేస్త్రి దగ్గర డబ్బులు డిమాండ్ చేసినటువంటి ఆ ఆడియో మనం విన్నాం. సో సిద్దిపేట జిల్లాలో వెంకటాపూర్ అనే ఒక పైలట్ గ్రామంగా ఎంచుకున్నారు. ఆ గ్రామానికి 18 ఇందిరమ్మ ఇండ్లు వచ్చాయి. సో దాంట్లో వచ్చినటువంటి ఆ ఇందిరమ్మ ఇళ్లలో మేస్త్రి వెంకటయ్య కొన్ని ఇండ్లు కడుతున్నాడు. సో ఆ వెంకటయ్యకి ఫోన్ చేశారు హౌసింగ్ ఏఈ వెంకన్న. బుద్ధి జ్ఞానం ఉందా అంటూ చాలా దుర్భాషలాడుతూ మాట్లాడుతున్నాడు ఆయన. సో నా పేరు తెలియదా, నా పేరు వెంకన్న సార్ అంటూ ఈ రకంగా ఒక దబాయింపు ధోరణిలో మాట్లాడుతూ ఒక్కొక్క ఇంటికి 5,000 చొప్పున తీసుకురావాలి, నన్ను గెలవాలి, నాకు ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు ఏఈ వెంకన్న. ఆ వీడియో వైరల్ అవుతుంది. సో బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా కూడా మనం చూస్తున్నాం. అంటే సిద్దిపేట జిల్లాలో ఏ రకంగా హౌసింగ్ ఏఈ వెంకన్న ఎట్లా డిమాండ్ చేస్తున్నాడు అంటే, మేస్త్రుల దగ్గర నుంచి ఈ ఒక్క వెంకటయ్య దగ్గర నుంచే ఇంత డిమాండ్ చేస్తున్నారంటే ఇంకా జిల్లాలో ఆయన పరిధిలోకి వచ్చేటువంటి అందరి మేస్త్రులకి ఇదే పరిస్థితి ఉంది అనేది మనకు అర్థమవుతుంది. సో హౌసింగ్ ఏఈ వెంకన్న అక్కడ మేస్త్రి వెంకటయ్యతో దబాయిస్తూ మాట్లాడినటువంటి ఆడియో ఇప్పుడు వైరల్గా మారింది. బుద్ధి జ్ఞానం ఉందా, నా పేరు తెలియదా, నా పేరు వెంకన్న సార్ అంటారు, నన్ను రావాలి, కలవాలి, డబ్బులు తీసుకొచ్చి ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు హౌసింగ్ ఏఈ వెంకన్న. మా ఊళ్ళో మాది అది పైలట్ గ్రామం కాబట్టి మా ఊరుకు ఒక నెల ముందు డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయి. ఈ ఇందిరమ్మ ఇల్లు వచ్చి నాకు ఒక 10-15 ఇండ్లు దాకా నేను పట్టుకోవడం జరిగింది. అయితే ఇంటి వాళ్ళదే ఖర్చు. మాకు ప్రభుత్వానికి మాకు ఏ సంబంధం లేదు. ఇంటి వాళ్ళు మాకు డబ్బులు ఇస్తేనే మేము పనులు చేయాలి. అయితే ఈ పనులు చేస్తుండగా నాకు ఏసాబు ఫోన్ చేసి వెంకటయ్య గారా, వెంకటపురం అని అడిగాడు. నన్ను అవును సార్ వెంకటపురమే, కానీ మీరెవరు సార్ అని నేను అడిగాను. అడిగితే నేను హౌసింగ్ ఏ సాబును వెంకటయ్య, నువ్వు 18 ఇండ్లు పట్టుకున్నావు, నీకు బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందా?
ఆ? సార్ను కలుద్దామని లేదా? ఇంటికో 5,000 10,000 ఇస్తున్నారు, ఇంటికో 5,000 చొప్పున సార్కు తెచ్చి ఇద్దామనేది లేదా అని చెప్పి ఈ రకంగా అడిగితే, సరే సార్ ఇప్పుడు వీలు కాదు అట్లా చెప్పినాక, సరే అని ఒప్పుకున్నాక ఒక గంట తర్వాత మళ్ళీ ఫోన్ చేసాడు. గంట తర్వాత మళ్ళీ ఫోన్ చేసి, వెంకటయ్య గారు ఇంటికి 5,000 చొప్పున హిసాబు లెక్క చేసుకొని 50,000 తీసుకొని రా, సాయంకాలం 4 గంటల వరకు నేను బ్లాక్ ఆఫీస్ కాడ ఉంటా, బ్లాక్ ఆఫీస్ దగ్గరికి వచ్చినాక ఫోన్ చేయని చెప్పాడు. సరే సార్ ఇవాళ వీలు కాదు కానీ రేపు అని చెప్పిన అని తెల్లారి మళ్ళీ పొద్దున ఫోన్ చేసి, వెంకటయ్య గారు ఏం ఆలోచన చేసినావు మళ్ళీ ఫోన్ చేస్తే, సరిగా నువ్వు ఊకే అన్నావు కదా, ఇప్పుడైతే డబ్బులు లేవు సార్, మరి ఒక 3,000 ఎంతో ఇస్తా సార్, మరి ఇప్పుడైతే పంపుతానే అన్న. అంటే లేదు 3,000 గట్టెట్లుంటుంది, కాకపోతే 5,000 ఎట్లా పంపు, తర్వాత మిగతా హిసాబ్ చేసుకొని తీసుకురా, కానీ ఇప్పుడైతే 5,000 పంపు అట్లా అని చెప్పి అన్నాడు. సరే మంచిది సార్ అని చెప్పి ఆయన నా ఫోన్ ద్వారా కొడదామంటే నా అకౌంట్లో డబ్బులు లేకుండే. మా దోస్తు మల్లేశం గౌడు ఆయన ఫోన్ ద్వారా అడిగితే నా దగ్గర నేను కొడతా అన్నాడు. ఆయన నాకు కొడితే ఆయనకి నేను క్యాష్ ఇచ్చిన. సో హౌసింగ్ ఏఈ వెంకన్న అక్కడ మేస్త్రి వెంకటయ్యని ఏ రకంగా దబాయించాడో మనం ఆడియో రూపంలో విన్నాం. అలాగే స్వయంగా వెంకటయ్య కూడా బిగ్ టీవీతో మాట్లాడుతూ చెప్పారు. సో నా పేరు తెలియదా, నా పేరు వెంకన్న సారు, బుద్ధి జ్ఞానం లేదా, కనీసం ఇండ్లు కట్టుతున్నప్పుడు ఆ డబ్బులు తీసుకొచ్చి సార్కి ఇవ్వాలని కనీసం కూడా తెలియదా అంటూ అనేక సందర్భాల్లో, ఒకసారి కాదు దాదాపుగా 3-4 సార్లు డబ్బులు తెస్తున్నావా లేదా అంటూ విపరీతంగా వేధించాడు అంటూ మేస్త్రి వెంకటయ్య బిగ్ టీవీతో మాట్లాడుతూ చెప్పారు. మా ప్రతినిధి దుర్గారెడ్డి మరింత సమాచారం ఇస్తారు. దుర్గారెడ్డి, మరి ఆయన చాలా క్లియర్గా చెప్తున్నారు, ఆడియో కూడా మనం విన్నాము, ఆయన ఎట్లా వేధించాడో ఎట్లా దబాయించాడో స్వయంగా మేస్త్రి వెంకటయ్య బిగ్ టీవీతో కూడా మాట్లాడారు. అయితే ఇప్పుడు హౌసింగ్ ఏఈ వెంకన్న రియాక్ట్ అయ్యారా? రాజేష్, సిద్దిపేట జిల్లా ఇందిరమ్మలో మాత్రం లంచం ఇవ్వాలని చెప్పి ఏఈ వెంకన్న పలుమార్లు వెంకటయ్య అనే మేస్త్రికి మాత్రం బెదిరింపు ధోరణితోటి ఫోన్ చేసి లంచం తీసుకోవడం జరిగింది. 25,000 దాదాపు పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక 18 మందికి ఎంపికైంది. అందులో ఒక 10-15 మంది మాత్రమే కడుతున్నారు. నాకంత బెనిఫిట్ కూడా వచ్చే అవకాశం లేదు. ఇందిరమ్మకు వచ్చేది గవర్నమెంట్ ఇచ్చేది 5 లక్షలు, పేదలకు ఇస్తుంది, పేదల దగ్గర నేనేమి ఎక్కువ తీసుకోవడం లేదని చెప్పి వెంకటయ్య 4 సార్లు కూడా అతనితో మాట్లాడినాయని వినకపోవడం, ఆ తర్వాత నేనే చూసుకుంటా అంటే గవర్నమెంట్ నుంచి కావచ్చు, లేకుంటే ఇంకేదైనా కావచ్చు, నేనే చూసుకుంటా, నాకు లంచం కావాలని చెప్పి ప్రధానంగా ఇంటికి ఒక 5,000 ఇవ్వాలని చెప్పి 25,000 తన ఫోన్ పే కొట్టించుకొని ఆ తర్వాత మీడియాలో వైరల్ అవ్వడం, మీడియాలో స్క్రోలింగ్ రావడంతో ఇది రిటర్న్ గా వెంకటయ్య ఏ ఫోన్ నుంచి అయితే అమౌంట్ తీసుకుండా ఆ ఫోన్ నుంచి మళ్ళీ రిటర్న్ కొట్టడం జరిగింది. దీంతో పాటు సిద్దిపేట జిల్లాకు సంబంధించిన ఎవరైతే జిల్లా కలెక్టర్ ఉందో హైమావతి మాత్రం ఈ విషయంలో సీరియస్ గా ఉంది. అంటే వాస్తవానికి ఇందిరమ్మ ఇండ్లు పేదలకు ఇస్తున్నారు, పేదలకు ఇచ్చేవాడు అంటే అక్కడికి వెళ్ళి వాస్తవాన్ని చూసి పరిశీలించి ఏఈ ఇన్స్పెక్షన్ చేసి వాస్తవాలు ఇవ్వాల్సిన అవసరం ఉండి తర్వాత లంచం అడగడం ఏంది, ఆ తర్వాత నాది ఇక్కడే లోకల్ గా ఉంటాను, ఖచ్చితంగా నాకు ఇవ్వాల్సిందని చెప్పి ప్రధానంగా బెదిరింపుల ధోరణి పాల్పడుతూ లంచం తీసుకునే విషయంలో మాత్రం జిల్లా కలెక్టర్ వెంకన్న ఏఈని సస్పెండ్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దాంతో పాటు మనం బిక్టివ్ అక్కడికి వెళ్ళి ఆ తర్వాత ఎవరైతే వెంకటయ్య ఉన్నాడో వెంకటయ్యను కూడా పూర్తి వివరాలు తెలుసుకుంటే తన దగ్గర డబ్బులు లేకపోతే కూడా వేరే వ్యక్తి దగ్గర అడిగి ఆ డబ్బులు తీసుకొని కూడా ఫోన్ పే చేయడం జరిగింది. ఇవన్నీ వాస్తవమైన తర్వాత మేము ఇట్లయితే మేస్త్రులను ఇల్లు కట్టలేమని చెప్పి కూడా వెంకటయ్య చెప్తే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఖచ్చితంగా ఏఈని మాత్రం సస్పెండ్ చేసే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. రాజేష్, రైట్, థ్యాంక్ యూ దుర్గారెడ్డి.